నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా 12,000 మంది విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమయ్యారని, సరైన సౌకర్యాలు లేక కస్తూర్బా గాంధీ విద్యాలయాల పిల్లలు ఇబ్బంది పడుతుంటే సుమారు 3 కోట్ల రూపాయలతో బల్లికురువ, ఏచూరులో విద్యాలయాల నిర్మాణం చేపడుతున్నారని విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురువ, సంతమాగులూరు మండలాల్లో మంత్రి రవికుమార్ పర్యటించారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 2 కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం బల్లికురువ ఎంఆర్ఓ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమస్యలు పరిష్కరించమని మంత్రి రవికుమార్ ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధి వారి లక్ష్యమని తెలియజేశారు. కస్తూర్బా స్కూల్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికల విద్య మీద ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. మన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న కస్తూర్బా స్కూల్స్ అన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున శాంక్షన్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సరైన సౌకర్యాలు లేక, పడుకోవడానికి సరిగ్గా డామినేటరీ లేక ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఇవాళ మన అర్థం కనెక్షన్స్ 2 చోట్ల శంకుస్థాపన చేశాము. 6 నెలల్లో పిల్లలకి ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కొన్ని సేవా సంస్థల ద్వారా ఇవాళ బెడ్లు కూడా ఇస్తా ఉన్నారు. అవన్నీ కూడా వేయించి 6 నెలల్లో పిల్లలకి కస్తూర్బా స్కూల్లో ఉన్న పిల్లలకి సౌకర్యం అందిస్తాము. ఇదే కాకుండా వాళ్ళకి నాణ్యమైన విద్యుత్ అందిస్తాం, మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంట్లు పెట్టి మంచినీళ్ళు అందించడం, బాత్రూమ్స్ చూసాము. కొన్ని చోట్ల బాగాలేమంటే కొన్ని చోట్ల బాత్రూమ్స్ కట్టమన్నారు, అవన్నీ కడతాము. కాంపౌండ్ వాల్స్ దగ్గర ఎక్కడెక్కడ బాగాలేదన్నారు, అవన్నీ రిపేర్ చేయమన్నారు, చేస్తామని చెప్పాము. అదేవిధంగా మెయిన్ గేట్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉందంటే అది చేయమని. లైటింగ్ ముఖ్యంగా కాంపౌండ్, పెద్ద కాంపౌండ్స్ 5 ఎకరాల కాంపౌండ్ అయి ఉంది. స్కూల్ ఉన్నందరూ బాగానే ఉంది, మిగతా చోట్ల భయపడుతున్నారు. పాములు బెడద కానీ లేకపోతే దొంగలు బెడద కానీ లేకుండా ఉండటం కోసం లైటింగ్ కావాలన్నారు. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను, పోల్స్ వేసి ఇమీడియట్ గా ఒక 10 రోజుల్లోనే లైటింగ్ కూడా ఇచ్చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమ ధ్యేయంగా విద్య అందరికీ ప్రాథమిక హక్కు, విద్య ప్రాథమిక హక్కుగా భావించి లోకేష్ గారి నాయకత్వంలో స్కూల్స్ అన్ని కూడా స్ట్రెంథన్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఎత్తున ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా డ్రాప్అవుట్స్ గా మిగిలిపోయారు. దాదాపు 12,000 మంది పిల్లల పైన 12,000 మంది పైన గెలుపు స్కూల్స్ మానేశారన్నారు. ఆ విధంగా లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడం కోసమే ఈ ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా కృషి చేస్తున్నారు. లోకేష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా స్ట్రెంథన్ చేసి స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీగా చదవాలి. గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అప్లికేషన్స్ కోసం ఎగబడి పిల్లలు చదువుకునే స్థాయికి తీసుకురావాలనేదే ఈ ప్రభుత్వం ఉద్దేశం. 9 శాంక్షన్ పంపించాం. కొద్దిగా రాసుకోరా, కలెక్టర్ గారికి పెట్టండి. హ్యాండిల్ షెడ్యూల్తో పాటు గొర్రెల షెడ్యూల్ కూడా ఇస్తున్నారు. నేను పత్తూరు కాన్స్టిట్యున్సీ లో చూశాను. మన దగ్గర కూడా గొర్రెల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ గొర్రెల షెడ్యూల్ కూడా రెడీ చేసి పంపిస్తాను. నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. మొత్తం ఎన్ని శాంక్షన్ చేసాం? 17 అంటే మనం శాంక్షన్ చేసింది 17 కట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకెన్ని ప్రపోజల్స్ ఉన్నాయి? 8 పంపించాం. సరే, 8, 9 మీరు పంపించారు, 5 శాంక్షన్ రావాలి. మనం మిగతా 40 చాలా మంది వస్తున్నారు కదా మా దగ్గర జాయిన్ అవుతారండి. ఎసులు తీసుకోవాలా? చాలా మంది స్కూల్కి కస్తూర్బా స్కూల్లో చేర్చమని చాలా మంది లేకపోవడం వల్ల చెప్తారు. చెప్పాలి ఏం పెడుతున్నాము మనం, ఏం పెడతాం ముందు చెప్పాలి. అంతమంది కోరిక వస్తారు. మధ్యాహ్నం ఎగ్ ఎన్నిసార్లు పెడతారు? ఉండదు. संभव ब्रह्मोच्च फुटबॉल संभव ब्रह्मोच्च समसे ब्रह्मोच्च हरणीं सुवर्णैतस्त्रिजां चन्द्रां हिरण्मयीं
गुणमश्वगुमश्वनगुणैमन्तर्नशतो नवो नवो भवति जायमानोन्नाः केतुरुषदामे चैत्रे भागं यो देवेभ्यो आदपति यो देवानां पुरोहितः पूर्वो यो देवे బాలాజీ 2019 తర్వాత ఏర్పాటైన ఈఓఏలకు శాలరీస్ ప్రాబ్లం. హరిణీం సువర్ణయుత స్త్రిజాం చంద్రాం హిరణ్మయీం కొబ్బరికాయ విష్ణు గారికి. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనపై పూలే అలుపెరగని పోరాటం చేశారని, శ్రీవిద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్త అన్నారు. పూలే భార్య అయిన సావిత్రిబాయి పూలేకి విద్యను అందించి ఒక అనాథ బ్రాహ్మణ బిడ్డను దత్తత తీసుకొని డాక్టర్ను చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని, అంటరాని వారి కోసం తన ఇంటిలో బావిని తవ్వించి నీటిని అందించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని రమేష్ గుర్తు చేశారు. పూలే గారి 198వ జయంతి కార్యక్రమాన్ని అద్దంకిలోని బంగ్లా రోడ్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద అన్ని ప్రజా సంఘాల వారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక అందరం కలిసి జరుపుకోవటం మన బాధ్యతగా భావించి చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎప్పటికీ కూడాను మన జీవితాంతం కూడా చేసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని చెప్పేసి మన పెద్దలందరికీ కూడా తెలుసు. వారి యొక్క జీవితాన్ని చెప్పుకుంటూ పోతే వారి జీవితం అంతా కూడా కేవలం ప్రజా సంక్షేమానికి, బడుగు బలహీన వర్గాలు, ఎవరైతే పీడిత జనాలు, ఎవరైతే వెలివేయబడినటువంటి జనాలు, ఎవరైతే దీనులు ఉన్నారో వారి యొక్క జీవితాల్లో వెలుగులు తీసుకురావడం కోసం, జ్యోతిని వెలిగించడం కోసం వారి యొక్క యావత్ కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావులు జ్యోతిరావు పూలే గారు. వారికి ఘనమైన నివాళులు అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అన్న త్రిమూర్తులు గారు 2 మాటలు చెప్పాల్సిందిగా కూర్చున్నాను. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. ఈ రోజుల్లో కానీ ఎవరైనా సరే అలాంటి వాళ్ళు చనిపోతే ఒక నెల గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే ఒక సంవత్సరం గుర్తుపెట్టుకుంటారు. అట్లాంటిది సుమారుగా 200 సంవత్సరాల క్రితం చనిపోయిన మహాత్ముడు నాడే కాదు నేటికి కూడా ఆరాధ్య దైవం లాంటి వాళ్ళ మనుషులు ఆనాడు వారు చేసిన సంఘ సంస్కరణని ఈనాటి కూడా వాళ్ళ చిరస్మరణగా జీవించడానికి శ్రీకారం చుడుతున్నాయి. కాబట్టి ఈరోజు మనం వారిని గుర్తుపెట్టుకొని ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. వారి బాటలో పయనించి కనీసం వారు చేసిన దాంట్లో మనం 10% చేస్తే మనము ఈ సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము. కాబట్టి వారి కుటుంబాలను సైతం లెక్క చేయకుండా సమాజం కోసం పాటుపడిన అలాంటి మహాత్ములను ఆరాధ్యం దైవంగా మనం భావించి ముందుకెళ్లాలని, నేటి సమాజంలో రుగ్మతలు కూడా మనము వెలికితీసి వెంటాడాలని ఈరోజు మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. ఆ పయనంలో పయనించాలని, వారి భావాలతో ముందుకు వెళ్ళాలని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
గ్యారేజ్లో ఉన్న మెకానిక్లు, డ్రైవర్లకు లోపాలు లేకుండా ఉన్న బస్సులు అప్పగిస్తే ప్రయాణికులకు నాణ్యమైన సర్వీసులు డిపో ఆర్థికంగా బాగుంటుందని ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్ రెడ్డి అన్నారు. అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్ను శుక్రవారం ఏపీఎస్ఆర్టీసీ ఈడీ చెంగల్ రెడ్డి తనిఖీ చేసి గ్యారేజ్ సిబ్బందితో గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. బస్సులను మెకానిక్లు లోపాలు లేకుండా కండిషన్లో ఉంచాలని, నిత్యం టైర్లను చెక్ చేసుకుంటూ ఉండాలన్నారు. బస్సులు కండిషన్లో ఉంటే మైలేజ్ పెరిగి ఆదాయం వస్తుందన్నారు. ఆర్టీసీ గ్యారేజ్లో పనిచేసే సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నా డిపో మేనేజర్ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న సిబ్బంది జీతాలు ప్రభుత్వం ఎక్కడా నిలుపుదల చేయటం లేదన్నారు. వాషింగ్ వాళ్ళ పాత్ర కూడా అదే మా స్వీపింగ్ వాషింగ్ చేస్తూ ఉంటారు కదా మా స్టాఫ్, వాళ్ళ పాత్ర కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ప్రభుత్వం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాం కూడా నడుస్తూ ఉంది. అట్టనే ప్రజాపయ సేకరణ కూడా బస్సులు ఎలా నడుస్తున్నాయి, కండక్టర్ డ్రైవర్ల ప్రవర్తన ఎలా ఉంది, బస్ స్టేషన్లో శుభ్రత ఎలా ఉంది అది చూసుకుంటాం. అవన్నీ వాటి మీద కూడా జరుగుతుంది. వాటిల్లో భాగంగా కూడా మేము ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే చెంగల్ రెడ్డి ఇక్కడ బస్సు షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 పెట్టిన తర్వాత రోడ్ టెస్ట్ కూడా చేస్తారు. రోడ్ టెస్ట్ 10 కిలోమీటర్లు పోయి క్వాలిటీ అలా ఉంది, స్టీరింగ్ బ్రేక్ లైట్లు చేస్తారు. బస్సు కండిషను శుభ్రంగా పెట్టడం అనేది మా బాధ్యత. కండక్టర్ డ్రైవర్లు ప్రయాణికులతో బాగుండి మంచిగా మర్యాదపూర్వకంగా ప్రవర్తించి సర్వీస్ కంప్లీట్ చేసుకుని ఆదాయం తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యము. ఇది దీంట్లో మా ఎండి దోడ్గా తిమ్మూరావు గారు ఆదేశాల మేరకు ఈ సిస్టమ్స్ అన్ని పెట్టి చేస్తున్నాం. అంటే బీటీ పత్తి రకాలలో ప్రభుత్వం నిషేధించిందని, రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ సూచించారు. అద్దంకి పట్టణంలో విత్తనాల దుకాణాలను రాష్ట్ర స్థాయి బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పత్తి విత్తనాలు తనిఖీ చేయగా నిషేధింపబడిన పత్తి విత్తనాలు స్టాక్ లేదు. రైతులకు విత్తనాలు అమ్మే సమయంలో బిల్లులు ఇచ్చి ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలు, ధరలు వివరాలు అందుబాటులో ఉంచాలని డీలర్లకు హెచ్చరించారు. సింగరికొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆవరణలో స్వామివారి ప్రతిరూపమైన నామము, శంఖం, చక్రాలు, గరుడమంతుడు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం జరుగుతుందని దేవాలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి పట్టణానికి చెందిన నాగసూరి రామారావు, ధనలక్ష్మి వారి కుటుంబ సభ్యులు లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ఆవరణలో స్వామివారి నామము, శంఖ చక్రములు ఏర్పాటు చేయగా శనివారం ఉదయం 8:55 పూజా కార్యక్రమాలు తదుపరి ప్రతిష్ఠ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో లక్ష్మీనరసింహ యాగం ఉంటుందని, అనంతరము భక్తులకు అన్నదానం జరుగుతుందన్నారు. కావున లక్ష్మీనరసింహ స్వామివారి భక్తులందరూ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పరబ్రహ్మణే నమః. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో వేంచేసి ఉండేటువంటి క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క ప్రతిరూపమైనటువంటి యొక్క నామము, స్వామివారి యొక్క పంచాయుధాల్లో ఆయుధాలైనటువంటి యొక్క శంఖచక్రములు, స్వామివారి యొక్క సేవకులైనటువంటి యొక్క గరుత్మంతుడు వారు, హనుమంతుల వారి యొక్క సిమెంట్ విగ్రహముల మహాసంప్రోక్షణ కార్యక్రమం, తదుపరి స్వామివారి యొక్క సుదర్శన లక్ష్మీనరసింహ యాగ కార్యక్రమాలు రేపు అనగా 14/4/2025 శనివారం నాడు ఉదయం 8:55 శుభముహూర్త సమయంలో స్వామివారి యొక్క సంరక్షణ కార్యక్రమాలు జరగబడుతూ ఉన్నాయి. దానిలో భాగంగా రేపు ఉదయం 6 గంటలకు భగవత్ ప్రార్థన, పుష్పసేనారాధన, పుణ్యాహవాచన, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు పర్యగ్నీకరణం, ఆ శిలలకు స్వామివారి యొక్క ప్రతిరూపమైనటువంటి యొక్క శిలలకు
పంచామృత అభిషేక పంచగవ్య అభిషేక కార్యక్రమం, తదనంతరం స్వామివారి యొక్క సుదర్శన లక్ష్మీనారసింహ హవన పూర్ణాహుతి కార్యక్రమాలు, అన్నదాన మహోత్సవ కార్యక్రమాలు కొనసాగబడుతూ ఉన్నాయి. భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అపారమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సంతమాగులూరు మండలం కామేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా 40 మంది విద్యార్థులకు ఇటాలిక్ లూసిడా హ్యాండ్ రైటింగ్ పుస్తకాలను శుక్రవారం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు, ఎంఈఓ కోటేశ్వరరావు, దార్ల దినేష్ తదితరులు కలిసి పంపిణీ చేశారు. పిల్లలు ఈ పుస్తకాలు ఉపయోగించుకొని తమ హ్యాండ్ రైటింగ్ ను మెరుగుపరుచుకోవాలన్నారు. జ్యోతిరావు పూలే గారు, వారి భార్య సావిత్రిబాయి పూలే గారు, ఇలాంటి ఎంతోమంది మహానుభావులు వారి యొక్క జీవితాలను, కుటుంబాలను త్యాగం చేయబట్టే నేడు సమాజంలో మనుషులుగా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ జీవించేటువంటి పరిస్థితి ఉన్నది. వాటికి చాలా ఉదాహరణలు వారు చేసిన వాటిని చూసుకుంటే, ఆ రోజుల్లో ఆయన తన భార్యకి చదువు నేర్పి ఆమె ద్వారా స్త్రీలకు చదువు నేర్పిస్తుంటే వారిని ఇంటి నుంచి ఎలివేసిన పరిస్థితి. వారికి ఎవరు ఇల్లు ఇవ్వకపోతే ఒక ముస్లిం సోదరులు వచ్చి వారికి ఆశ్రయం ఇవ్వటం, అదే కాకుండా తన తోటి మానవులకి అంటరాని వారైనటువంటి భావనతోటి మంచినీళ్ళు తీసుకోవడానికి బావి దగ్గరికి, చెరువు దగ్గర రానికపోతే ఆయన తన ఇంట్లోనే ఒక బావిని తవ్వి ఆ అంటరాని ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఊరికి వెలువైపడి దూరంగా ఎవరైతే ఉన్నారో వారికి ఆ బావిలో నీళ్లు దొరుకునేటువంటి చైతన్యవంతమైనటువంటి ఆలోచన చేసినటువంటి ధీరోదాత్తుడు జ్యోతిరావు పూలే గారు. ఇలా చెప్పుకుంటూ పోతే తనకు సంతానం వద్దనుకొని ఒక బ్రాహ్మణ స్త్రీకి అక్రమంగా జన్మించినటువంటి ఒక బిడ్డని దత్తత తీసుకొని సొంత బిడ్డలు కాదనుకొని ఆ బిడ్డని డాక్టర్ చదివించి యశ్వంత్ అని పేరు పెట్టి ఆయన కూడా సమాజ సేవకు ఉపయోగించినటువంటి మహానుభావుడు. అదేవిధంగా గులాంగిరి అనేటువంటి ఒక కావ్య పుస్తకాన్ని రాసి అందులో దళితులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వారు పడినటువంటి బాధలు, వారికి ఉన్నటువంటి పనికిమాలినటువంటి నీచమైన ఆలోచన విధానాలు, గులాంగిరి వ్యవహారాలు అన్నీ కూడా బట్టబయలు చేసినటువంటి మేధావి. అంతేకాదు అనేక సత్యశోధన సమాజాన్ని, అనేక రకాలైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఈ వ్యవస్థలను స్థాపించి అనేక పాఠశాలను స్థాపించి ఆ రోజు బ్రిటిష్ వారు ఆయన దగ్గరికి వచ్చి మీరు చేసేటువంటి పని చాలా బాగుందండి, మా ప్రభుత్వానికి ఇది ఒక సూచిక లాంటిదని చెప్పేసి వారు పాఠశాలలో స్థాపించే విధంగా బ్రిటిష్ వారిని చైతన్యవంతం చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్యకరంగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుందని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రక్తహీనత లోపం అనేది లేకుండా చూసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి అన్నారు. పోషణ పక్వాడా 1000 రోజుల కార్యక్రమంలో భాగంగా అద్దంకి పట్టణంలోని నంబూరువారిపాలెంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా సూపర్వైజర్ రమాదేవి హాజరై మాట్లాడారు. గర్భవతి అని తెలిసిన వెంటనే సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకొని ఐసీడీఎస్ తరపున ప్రతి నెల ఇచ్చే పౌష్టికాహారం తీసుకొని వెళ్లి వినియోగించుకోవాలన్నారు. గర్భవతులు పోషకాలు కలిగిన ఆహారం తీసుకొని కాన్పు నాటికి రక్తహీనత లోపం లేకుండా చూసుకొని సాధారణ కాన్పులు అయ్యే విధంగా చూసుకోవాలని రమాదేవి చెప్పారు. 365 రోజులు మొత్తము 722, ఈ 2 సంవత్సరాలు ప్లస్ 285 మొత్తం 1000 రోజులు అన్నమాట. ఈ 1000 రోజుల సంరక్షణ అనేది చాలా ముఖ్యం బిడ్డల తల్లికి, బిడ్డకి. కాబట్టి ఈ 1000 రోజుల సంరక్షణని గవర్నమెంట్ చాలా కీలకంగా తీసుకొని దీని మీద చాలా అవగాహన కల్పించాలని గర్భిణీ బాలింతల్లో, అదే ఇంట్లో వాళ్ళందరికీ, అంటే ఇంట్లో ఉండే అత్తమామలకి, వాళ్ళ భర్తలకి అందరికీ అవగాహన కల్పించాలని దీని మీద ఈ కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మనం 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ప్రతి సెంటర్లో జరుపుకుంటాము. దానిలో భాగంగా ఈ రోజు 11వ తారీఖు ఇక్కడ జరపడం స్టార్ట్ అయింది. దీనిలో ఏంటంటే గర్భిణీ అని తెలియగానే వెంటనే అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలమ్మా. నమోదు చేసుకోవడం వల్ల మీకే ఉపయోగం. ఫస్ట్ వాళ్ళు నమోదు చేసుకొని మీకు ఏమేమి ఇస్తారు, రైస్ 3 కేజీలు ఇస్తారు, గడ్డిపప్పు ఇస్తారు, ఆయిల్ ఇస్తారు,
కిట్ అని దానిలో ఎన్ని ఉంటాయి, అటుకులు ఉంటాయి, మొత్తం 5 ఐటమ్స్ ఉంటాయి దానిలో. ఈ ఒక ఇస్తారు, మళ్ళీ పాలు ఇస్తారు, 5 లీటర్ల పాలు ఇస్తారు, 25 కోడిగుడ్లు ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు అనమాట. ఇవన్నీ తీసుకుపోయి మీ ఇంట్లో మీ భర్తలకి అత్తలకి అందరికి పెట్టకుండా మీరే తినాలి. పెట్టినా ఇంకా అదనంగా తెప్పించుకోవాలి. సరిగ్గా ఈ డబ్బాల కాలము బాగా తిన్నారనుకోండి, తింటే ఆరోగ్యం బాగుంటుంది, బ్లడ్ పెరిగిద్ది, అంత ఆరోగ్యంగా ఉంటుంది. అదే తినలేదు అనుకోండి, ఆ పిల్లలకి అత్త మామూలుగా అన్నం పెడితే మీరు తినకుండా సైలెంట్గా ఉన్నారనుకోండి, మీరు డెలివరీ అయ్యే టైంలో బ్లడ్ చాలా పోయింది. అప్పుడు మీకు రక్తహీనత అనేది వస్తుంది అనమాట. ఆ రక్తహీనత వచ్చినప్పుడు మరి బ్లడ్ ఏమన్నా బాయిలో నీళ్ళ తొడుకునేది కాదు కదా, ఆ బ్లడ్ కొనాలంటే మళ్ళీ ఆ బ్లడ్ సేమ్ బ్లడ్ గ్రూప్ సెట్ అయ్యేది కావాలి. మరి ఎవరైనా ఇచ్చే డాక్టర్లు చూసుకోవాలి. ఈ నెల 26వ తేదీన అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిర్లో రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ఎన్నికలు జరుగుతాయని సంఘ అధ్యక్షులు మస్తాన్ అన్నారు. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం సంఘ కార్యాలయ భవనంలో విడుదల చేశారు. అద్దంకి ఎస్టీఓ పరిధిలో అద్దంకి, పంగులూరు, కొరస్పాడు మండలాల విశ్రాంతి ఉద్యోగులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి ప్రముఖులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరూ కలిసి అణగారిన వర్గాల కోసం, ప్రత్యేకించి బాలికల విద్య కోసం విద్యాలయాలు స్థాపించారని క్లబ్ అధ్యక్షులు వీరయ్య తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా స్థానిక మన రోటరీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1827 ఏప్రిల్ 11న జన్మించారు. వారు బాల్యంలోనే ఆనాటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాలకు అనుకూలంగా, వితంతువులకు అనుకూలంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆనాడున్న దురాచారాన్ని పోరాడి సామాన్యులకి ఎంతో మేలు చేశారు. వితంతు పునర్వివాహం ఉద్యమం నడిపారు. అలాగే వితంతువుల పిల్లలకి అనాథాశ్రయం నిర్మించి వాళ్ళని సంరక్షించడం జరిగింది. అటువంటి వాటిని మనం స్మరించుకోవటం రోటరీ క్లబ్ తరఫున ఎంతో మంచి విషయంగా భావిస్తున్నాను. నిర్మించినటువంటి పూలే గారిని స్మరించుకోవడమే భారతదేశంలో ఒక సిస్టమ్. ఎందుకంటే మహానుభావులు మరణిస్తారు కానీ మహాత్ములు మరణించారు. మహానుభావులు అంటే అందరూ మహానుభావులే, దొంగతనం చేసేవాడు. కానీ మహాత్ములకు మరణం గాంధీ అన్నాడు. గాంధీ మహాత్ములు నిజమైనటువంటి మహాత్ములు నేను కాదు, మహాత్మా పూలే అన్నాడు ఆయన. ఎందుకంటే గాంధీ మహాత్ములు కంటే కూడా 50,000 మంది ఉంటున్నారు కాబట్టి. మహాత్మా పూలే ముఖ్యంగా చదువు అంటే చదువు ఉంటే కానీ జ్ఞానం రాదు, జ్ఞానం ఉంటే కానీ ప్రశ్నించడం తెలియదు సమాజంలో. కాబట్టి సామాన్య చదువు అనేటువంటి దాని వెంటనే ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. ముఖ్యంగా స్త్రీల గురించి ఒక స్త్రీలు బాగుపడాలా, స్త్రీలు చైతన్యం రావాలా, స్త్రీల యొక్క దురాచారాలు వాళ్ళ మీద అఘాయిత్యం పోవాలంటే వాళ్ళు గట్టించి స్వభావం రావాలా, ఆత్మాభిమానం కలగలేటువంటి ఉద్దేశంతో ఆయన సొంత భార్యకి చదువు చెప్పుకొని సావిత్రిబాయి పూలేకి 1848లోనే పూనాలో పాఠశాల స్థాపించాడు. బాలికల పాఠశాల స్థాపించాడు. 1848 అంటే సామాన్య కాదు. ఝాన్సీ గారి సిబ్బంది కూడా జరగదు. అంత ప్రాచీనమైనటువంటి అంటే ఫస్ట్ లేడీ టీచర్ కూడా ఆయన భార్య సావిత్రిబాయి పూలే. వాళ్ళ కుటుంబం అది చారిబాయి కుటుంబం వేరే కాదు. తర్వాత సత్యశోధక సమాజం స్థాపించాడు. దాంట్లో సభ్యులు ఇద్దరు ఉన్నారు. ముఖ్యంగా ఎవరంటే ఇద్దరు ఒకప్పుడు బ్రాహ్మణుల యొక్క ప్రోత్సాహంతో ఆయన చంపడానికి వచ్చినటువంటి దళిత కుటుంబాలకు పోరాడు. గర్భిణీ స్త్రీ పౌష్టికాహారం తీసుకుని రక్తహీనత లోపం లేకుండా చూసుకోవాలని సంతమాగులూరు ICDS ప్రాజెక్టు బల్లికురువ సెక్టార్ సూపర్వైజర్ మీరాబి అన్నారు.
పోషక పక్వాడ 1000 రోజుల కార్యక్రమంలో భాగంగా బల్లికురువ మండలం వేమవరం, కొణిదెన పంచాయతీల పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా సూపర్వైజర్ మీరావి హాజరై పౌష్టికాహారం, గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.